తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ భారీ యాక్షన్ సినిమా సలార్. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయింది. ఈ సినిమాకు ఇటు ఇండియాలోనే కాదు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తాజాగా నైజాంలో సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. నైజాంలో సలార్ 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి వావ్ అనిపించింది. అయితే ఈ రికార్డు ఇప్పటి వరకు 3 సినిమాలు క్రియేట్ చేశాయి. అందులో 2 ప్రభాస్ సినిమాలే. నైజాంలో 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ బాహుబలి 2 కాగా ఆ తర్వాత RRR ఆ రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ గా సలార్ ఈ రికార్డ్ ను క్రియేట్ చేసి వావ్ అనిపించింది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ప్రదర్శన అవుతుండగా ఇక లేటెస్ట్ గా ఈ సినిమా అంతర్జాతీయ భాషల్లో విడుదల కానుంది. అందులో సలార్ స్పానిష్ భాషలో విడుదలకు రెడీ అవుతోంది. స్పానిష్ భాషలోకి డబ్ చేసి లాటిన్ అమెరికాలో మార్చి 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చూడాలి మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకోనుందో. ఇక సలార్ కథ విషయానికి వస్తే ఈ సినిమాను ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనే కథాంశంతో రూపొందించారు. ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రవి బస్రూర్ సంగీతం అందించారు. హోమ్లే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్మా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో పాన్ ఇండియా సినిమా రాజా డీలక్స్. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ జోనర్ లో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60% షూట్ పూర్తయిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరగనుందట. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. ఈ సినిమాలో 3 హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. హీరోయిన్స్ గా మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఖరారయ్యారు. ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పరిశీలిస్తున్నట్లు మొదటి నుంచి టాక్ రాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు రాయల్ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మారుతి స్టైల్లో ఇది చాలా బాగా ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్ లో కూడా ప్రతి నెల ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. తమన్ సంగీతం సమకూర్చనున్నారు. ముందుగా ఈ సినిమాను డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని, వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాను 50 కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్ కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేయబోతున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలమైంది. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తున్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80% పైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఇటీవల కల్కి 2898 AD అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నట్లు టీం పేర్కొంది. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సంస్థ 70 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో 3వ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వస్తున్నట్లు సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన 5 యాక్షన్ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్ ను ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగశ్విన్. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్విని దత్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్స్ లో వస్తున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించనున్నారు. ఇక ప్రభాస్ ఇతర చిత్రాల విషయానికి వస్తే ఓం రావు దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా చేశారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వచ్చింది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.
సీతాదేవిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్తా నటించారు. జూన్ 16న విడుదలైన ఈ సినిమాను 400 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో యాక్షన్ సినిమాలు చేయనున్నారు. వీటితో పాటు సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో ఓ సినిమాను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.